అందరికీ నమస్కారం. హర హర మహాదేవ శంభో శంకర. ఈ రోజు మనం మీనరాశి వారి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ రాశి వారికి ఆగస్టు 11, 12, 13, 14వ తేదీలో అసలు వీరి జీవితంలో ఏం జరగబోతుంది అనే విషయాలను ఈ రోజు మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. మీరు ఇన్ని రోజులుగా ఎవరినైతే గుడ్డిగా నమ్ముతున్నారో, ఎవరి కోసమైతే మీ సమయాన్ని, ధనాన్ని, ప్రాణాన్ని సైతం పణంగా పెట్టారో, సరిగ్గా వాళ్లే మిమ్మల్ని నడి రోడ్డు మీద నిలబెట్టి ఏడిపిస్తున్నారు. ఆ మోసం చేసిన వాళ్లే ఇప్పుడు మీకోసం, మీ క్షమాపణ కోసం పిచ్చి వాళ్లలాగా ఎదురు చూసినటువంటి సమయం ఆసన్నమైందనే చెప్పుకోవాలి. అలాగే ఈ రోజున మీ ఇష్టదైవాన్ని ఒకసారి మనసులో తలచుకొని ఈ మాటలనైతే ప్రశాంతంగా వినండి. ఈ రోజు నేను చెప్పబోయే విషయాలు తప్పకుండా మీ మనసును తాకుతాయి. ముఖ్యంగా 3 అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారిలో మీరు ఎందుకు వారితో అప్రమత్తంగా ఉండాలి అనేది వివరంగా ఈ రోజు మీరు తెలుసుకోబోతున్నారు. ఈ నిజాలు జీర్ణించుకోవటం అనేది కొంచెం మీకు కష్టంగానే అనిపించవచ్చు, గుండె బరువెక్కవచ్చు. కానీ మీ భవిష్యత్తు కోసం, మీ ప్రశాంతత కోసం ఈ నిజాలను మీరు ఖచ్చితంగా తెలుసుకునే తీరాలి. మీ జీవితాన్ని ఒక ఆటబొమ్మలా వాడుకున్న వాళ్లకు కాలం ఎలాంటి గుణపాఠం చెప్పబోతుందో, వాళ్ల పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా తలకిందులు కాబోతుందో తెలుసుకుంటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. మీ సమస్యలు తీరిపోవాలని, మీ కష్టాలు తొలగిపోయి మీకు ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అలాగే నేను మీకు ఒక శ్రేయోభిలాషిలాగా, మీ మంచితనాన్ని, అలాగే మిమ్మల్ని అర్థం చేసుకునేటటువంటి ఒక స్నేహితురాల్లాగా చెప్తున్నాను. మీ సమస్య ఏదైనా సరే అది భగవంతుడి పాదాల చెంత పెట్టినట్లుగా భావించి మనసును ప్రశాంతంగా ఉంచుకొని వినండి. చెప్పాలంటే పుట్టినవారు, అంటే ఈ రాశిలో పుట్టినవారు ఎవరైతే ఉన్నారో సహజంగానే చాలా సున్నితమైనటువంటి మనసుతో ఉంటారు. ఎదుటివారి కష్టాలలో ఉన్నారు అని చెప్పి మీ మనసు కనిపిస్తే చాలు, మీ జేబులో ఉన్నటువంటి ఆఖరి రూపాయైనా సరే తీసి ఎదుటి వ్యక్తులకు ఇచ్చేంత గొప్ప మనస్తత్వం మీది. ఎవరైనా 2 కన్నీటి బొట్లు కారిస్తే చాలు మీ గుండె కరిగిపోతుంది. అది మీ పాలిట అతి పెద్ద శాపంగా మారుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు సరైన వాళ్లను కాకుండా తప్పుడు వ్యక్తులను నమ్మటం వలనే మీ జీవితంలో ఎన్నో కష్టాలు, ఊహించినటువంటి నష్టాలు ఇప్పటి వరకు మీరు ఎదుర్కొంటూ వచ్చారు. మీ చుట్టూ ఉన్నవాళ్లు మీ మంచితనాన్ని మీ బలహీనతగా చూశారు. స్నేహితుల రూపంలో వచ్చిన వాళ్ళు మీ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని మిమ్మల్ని పూర్తిగా వాడుకున్నారు. బంధువుల ముసుగులో వచ్చిన వాళ్ళు మీ ఎదురుగా గోతులు తీస్తూ, అంటే మీ ఎదురుగా నవ్వుతూ, మీ వెనక మాత్రం గోతులు తీస్తూ ఉన్నారు. ఆర్థికంగా, మానసికంగా, వ్యక్తిగతంగా ఇలా మీరెన్నో రకాలుగా మోసపోయారనే చెప్పుకోవాలి. ఇక ఎవరికో ఏదో అవసరం వచ్చిందని వాళ్ళేడుస్తూ మీ దగ్గరికొస్తే మీరు అప్పులు కూడా, అలాగే మీ సమస్యలన్నీ పక్కన పెట్టి ఎదుటి వ్యక్తుల గురించి, అంటే ఎదుటి వ్యక్తుల సమస్యల గురించి, వారికి ఏదైనా కానీ అవసరం ఉందేమో అని వారికి అప్పుగా ఇచ్చి డబ్బులను మీరు, అంటే మీరు వేరే వారి దగ్గర అప్పుగా తీసుకొచ్చి మరీ ఇస్తున్నారు. మీ కడుపును మార్చుకొని మరి వాళ్ళ కడుపును నింపుతున్నారు. తేరా మీ చేతిలో డబ్బు అయిపోయిన తర్వాత, లేదంటే మీరు అడిగే సమయం వచ్చిన తర్వాత వాళ్ళు ముఖాన్ని ఎలా చాటు వేస్తారో ఒక్కసారి మీ గతాన్ని మీరు గుర్తు చేసుకోండి. అసలు వాళ్ళు ఫోన్ నంబర్లు మార్చేయటం, లేదంటే మీ నెంబర్ని ఏదైనా సరే బ్లాక్ చేయటం, ఇటువంటివన్నీ కూడా చేసి ఉండవచ్చు. అయితే వాళ్ళకి ఏదో అన్యాయం చేసినట్లుగా తిరిగి మీ మీద నిందలు వేయటం లాంటివి జరిగాయి. మీ అంతరాత్మకు కూడా ఈ విషయాలన్నీ తెలుసనే చెప్పుకోవాలి. అలాగే ఎన్నో దొంగ వాగ్దానాలు, ఎన్నో అబద్ధపు మాటలు, ఇవన్నీ కూడా నమ్మి మీరు మీ జీవితంలో ఎంతో విలువైనటువంటి సమయాన్ని, డబ్బును, యవ్వనాన్ని కోల్పోయారు. వాళ్ళు మీతో ఆడినటువంటి మానసిక చదరంగంలో మీరు అమాయకంగా చాలా రకాలుగా మోసపోయి వారిని, అంటే దారుణంగా మీకు మీరే బాధపడిపోతున్నారు. ఇదంతా తలుచుకుంటుంటే మీకే తెలియకుండా మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి కదా, మీ గొంతు మోగపోతుంది కదా. ఒకానొక దశలో ఎవరో ఒక స్నేహితుడిని ప్రాణంగా నమ్మి మీరు మీ కష్టార్జితాన్ని మొత్తం దారపోసి ఉండవచ్చు. నా కుటుంబం రోడ్డున పడింది, నాకు ఈ ఒక్క సహాయం చేయండి అని చెప్పి మీరు బతిమలాడితే మీ సొంత వాళ్లను కాదని మీరు సహాయం చేశారు. మీ అవసరాలను వాయిదా వేసుకున్నారు. చివరికి ఆ స్నేహితుడు మరలా మిమ్మల్ని ఆర్థికంగా కాకుండా మానసికంగా కూడా మోసం చేసి ముంచేసి వెళ్లిపోయారు. ఇక మీరు ఫోన్ చేస్తే కట్ చేస్తారు, ఎదురు పడితే గుర్తుపట్టనట్లుగానే వెళ్లిపోతారు. అలాగే ఒక బంధువును నమ్మి మీరు మీ ఇంట్లో ఆశ్రయం ఇస్తే
వాళ్ళు మీ ఇంట్లోనే ఉంటూ మీ కుటుంబ సభ్యుల మధ్య, మీ భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టారు. ఉన్న ప్రశాంతతను పూర్తిగా నాశనం చేశారు. మీ పడక గది రహస్యాలను తెలుసుకొని వాటిని బయట 10 మందిలో చెప్పి చులకన చేసి మాట్లాడారు. ఇంకొకరు మీ జీవితంలోనికి వచ్చి నేను మీకు అండగా ఉంటాను, మీ కష్ట సుఖాలలో పాలు పంచుకుంటాను, నీకు తోడుగా ఉంటాను అని చెప్పి మీ భావోద్వేగాలతో దారుణంగా ఆడుకున్నారు. వాళ్ళ మాటలు నమ్మి మీరు మీ జీవితంలో ఎన్నో విలువైనటువంటి సంవత్సరాలను కూడా వృధా చేసుకున్నారు. ఇతరులు మిమ్మల్ని చూసి పిచ్చివాళ్లు అని చెప్పి నవ్వుతుంటే మీరు మాత్రం మౌనంగా ఆ గుండె కోతను భరిస్తూ వచ్చారు. వాళ్ళకి ఏ మాత్రము అన్యాయం జరగకూడదు అని, వాళ్ళు బాగుండాలని మీరు కోరుకుంటే వాళ్ళు మాత్రం మిమ్మల్ని నిలువునా ముంచేశారు. మరి విషయాలన్నీ కూడా తలుచుకుంటే మీ మనసు చాలా బాధగా అనిపిస్తుంది కదా. మీరు భయపడిన ఈ భయంకరమైన నిజాలు నిజంగా మీరు బయటకు ఎవరికీ కూడా చెప్పుకోలేకపోయారు. ఎంత గుండె కోతైతే ఈ సమస్యలు ఎన్నున్నా కూడా పెదవుల మీద చిరునవ్వు చెదరకుండా అందరితో కూడా మామూలుగానే మాట్లాడారు. అలాగే ఆఫీస్లో, ఇంట్లో, పండగల్లో అందరి ముందు కూడా నవ్వుతూనే తిరిగారు. మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారని, వాళ్ళు జీవితం చాలా అద్భుతంగా సాగిపోతుందని మీరు ఎన్నోసార్లు అనుకునే ఉంటారు. వాళ్ళలా కారులో తిరుగుతూ ఉంటే నవ్వుతూ హాయిగా కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయాన్ని గడుపుతుంటే ధర్మం, న్యాయం అనేది అసలు ఎక్కడున్నాయి భగవంతుడా, వీళ్ళనెందుకు శిక్షించటం లేదు, నాకెందుకు ఈ కర్మ పట్టింది అని చెప్పి మీరెన్నోసార్లు నిద్ర లేనటువంటి రాత్రులు గడిపారనే చెప్పుకోవాలి. దేవుడి ముందు నిలబడి ఎన్నోసార్లు కన్నీళ్లతో ఆ స్వామిని ప్రశ్నించారు కూడా. మీ జీవితం ఇక ఆగిపోయింది అని మీరు అనుకుంటూ వచ్చారు. అలాగే అతి ముఖ్యమైనటువంటి సత్యాన్ని మీరు పూర్తిగా మర్చిపోతున్నారు. కర్మ ఎవరిని కూడా ఎప్పటికీ విడిచిపెట్టదు. కర్మ అనేది దేన్ని మర్చిపోదు. అయితే మీరు విసిరినటువంటి రాయి లాంటిది కాదండి జీవితం అంటే. ఇక అది మీరు నాటినటువంటి విత్తనం లాంటిదే. అది ఎదిగి చెట్టు ఫలాలివ్వటానికి కొంత సమయమైతే పడుతుంది కదా. అది ఎలా నిశ్శబ్దంగా తనను తాను అంటే తన పని తాను చేసుకుంటూ వెళుతుందో, ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోట చేసినటువంటి తప్పుకు వడ్డీతో సహా మూల్యం చెల్లించక తప్పదు. మొదటి సంకేతం, మీరు ఎన్నాళ్లుగా పట్టించుకున్న కొన్ని విషయాలు ఒక్కసారిగా మీకు చిన్నవిగా అనిపిస్తాయి. అనవసరమైన బంధాలు, స్వార్థపూరితమైన మనుషులు, మనశ్శాంతిని దూరం చేసే పరిచయాలు కూడా మీరే దూరంగా జరగటం మొదలు పెడతారు. ఇది ఒంటరితనం కాదు, మీ జీవితంలో ప్రారంభమవుతున్న దైవిక శుద్ధీకరణగా భావించండి. ఇక రెండవ సంకేతం, మీలో అద్భుతమైనటువంటి ఆత్మవిశ్వాసం పెరిగిపోతుంది. నేను ఒంటరిగా అయినా నిలబడగలను, నా జీవితాన్ని నేనే మార్చుకోగలను అనే బలమైన నమ్మకంతో మీలో కలుగుతుందనే చెప్పుకోవాలి. ఎన్నాళ్ళు ఇతరుల అంగీకారం కోసం ఎదురు చూసిన మీరు ఇక మీ నిర్ణయాలను మీరే విలువనివ్వటం మొదలు పెడతారు. ఇదే మీ విజయానికి మొదటి మెట్టుగా భావించండి. ఇక తర్వాత సంకేతం, మీ అంతర్దృష్టి మరింత శక్తివంతంగా మారుతుంది. ఈ రాశి వారికి సహజంగానే ఒక దివ్యమైనటువంటి అంతర్జ్ఞానం ఉంటుంది. ఎవరు నిజమైన వారు, అసలు ఎవరు నటిస్తున్నారు, ఎవరు మీ విజయాలను చూసి సంతోషిస్తున్నారు, ఎవరు అసూయతో ఉన్నారు అనే విషయాలను మీరు ముందుగానే పసిగట్టి శక్తి మీకు ఉందనే చెప్పుకోవాలి. ఈ 4 రోజుల్లో అది మరింతగా బలపడిపోతుంది. అందుకే ఎవరినైనా నమ్మే ముందు మీ మనసు చెప్పే మాటలను ఒక్కసారిగా తప్పకుండా వినండి. ఇక 4వ సంకేతం, దైవం దైవం వైపు మీ మనసును ఎక్కువగా ఆకర్షణీయం చేసుకోండి. శివుడి నామస్మరణ, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ధ్యానం, నిశ్శబ్దం మరియు పవిత్రమైన ప్రదేశాలలో కొంత సమయం గడపాలి అని మీకెప్పుడూ అనిపిస్తూనే ఉంటుంది. ఇది కేవలం భక్తి మాత్రమే కాదు, మీ ఆత్మ ఒక ఉన్నతమైనటువంటి దశలోనికి ప్రవేశిస్తుంది అని చెప్పే దైవ సంకేతంగా భావించండి. అసలు మీ జీవితంలో ఇక ఒంటరితనం ఎందుకు పెరుగుతుందో తెలుసా? భగవంతుడు ఒక వ్యక్తిని ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్లే ముందు కొంతకాలం అతన్ని ప్రపంచానికి దూరంగా ఉంచుతాడు. ఎందుకంటే మీ నిశ్శబ్దంలోనే మనిషి తన అసలైన శక్తిని తెలుసుకుంటాడు కాబట్టి. బయట శబ్దం తగ్గినప్పుడు మాత్రమే మనిషిలోని ఆత్మవిశ్వాసం మనకు స్పష్టంగా వినిపిస్తుంది. ఆ స్వరమే కాబోయే రోజుల్లో మీ విజయానికి మార్గదర్శకంగా నిలబడబోతుంది. ఈ సమయంలో మీరు చేయకూడని అతి పెద్ద తప్పులు, మీ బాధను అర్థం చేసుకుని వ్యక్తుల వద్ద ఓదార్పుకు వెతకటం, మిమ్మల్ని ఉపయోగించుకోవాలి అని చూసే నకిలీ మనుషుల నుంచి
ఎంత దూరంగా ఉంటే అంత మంచిదిగా భావించండి. మీ మౌనమే ఈ రోజుల్లో మీకు గొప్ప రక్షణా కవచం అని గుర్తుంచుకోండి. ఇక ఒక విశేషమైన విషయం, ఈ 4 రోజుల్లో మీకొచ్చే కొన్ని స్వప్నాలు కూడా దైవిక సంకేతాలుగా ఉండవచ్చు. కలలో శివాలయం కనిపించటం, నాగదేవత దర్శనం ఇవ్వటం, స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తున్నట్లుగా కనిపించటం, వెలుగులతో నిండిన ప్రదేశాలు లేదంటే ఎత్తైన మెట్లు కనిపించటం ఈ జీవితంలో ప్రారంభమవుతున్నటువంటి శుభ మార్పులుగా భావించండి. అలాంటి కలలు పదే పదే వస్తే వాటిని నిర్లక్ష్యం చేయవద్దు. ఈ రాశివారు గుర్తుంచుకోవలసినటువంటి విషయం ఒకటే, మీరు కోల్పోయింది మీకు తిరిగి రాకపోవచ్చు. మీరు కోల్పోయిన ఆత్మవిశ్వాసం మాత్రం తిరిగి రావటానికి దైవానుగ్రహంతో పాటు మీరు ధైర్యంగా కూడా ఉండటం ఎంతో అవసరం. అందుకే ఈ 4 రోజులు మీ మనసును మీరు బలంగా ఉంచుకోండి. మీ సమయం ప్రారంభమవుతుంది. ఈ రాశివారు ఈ 4 రోజుల్లో దైవానుగ్రహంతో మీ జీవితంలో ఎన్నో అద్భుతమైనటువంటి మార్పులను చూడబోతున్నారనే చెప్పుకోవాలి. ఈ 4 రోజులు కేవలం శుభ ఫలితాలను మాత్రమే కాదు, మీ జీవితాన్ని ఒక కొత్త దిశను కూడా చూపించబోతున్నాయి. గ్రహ సంచార ప్రభావం ప్రకారం మీ రాశికి అధిపతి అయినటువంటి కుజ భగవానుడు మీకు అపారమైన ధైర్యాన్ని, కార్యసిద్ధిని ప్రసాదిస్తూ మీకు అండగా గురు భగవానుడి దివ్య అనుగ్రహం మీ అదృష్ట ద్వారాలను నెమ్మదిగా తెరవడం ప్రారంభించిందనే చెప్పుకోవాలి. మీ జీవితంలో నిలిచిపోయిన కొన్ని పనులు అనూహ్యంగా మొదలవ్వబోతున్నాయి. ఇక చాలా కాలంగా రావాల్సినటువంటి ధనం మీ చేతికందే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి ప్రశంసలు లభించవచ్చు. వ్యాపారస్తులకి కొత్త పరిచయాలు, భవిష్యత్తులో లాభదాయకంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజు మీరు చేసే ప్రయత్నానికి ఒక అదృశ్యమైన దైవశక్తి మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అనే అనుభూతిని మీరు ఖచ్చితంగా పొందగలుగుతారు. ఈ 4 రోజుల్లో మీ కుటుంబ స్థానం అత్యంత శుభప్రదంగా మారబోతుందని, గత కొంతకాలంగా కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడినటువంటి అపార్థాలు తొలగిపోయి మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుందనే చెప్పుకోవాలి. వివాహం ఆలస్యం అవుతున్న వారికి శుభవార్తలు వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే సంతానం గురించి ఆందోళన పడుతున్న వారికి కూడా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తాయి. ఈ 4 రోజుల్లో మాట్లాడే ప్రతి మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. ఈ రాశి వారికి అత్యంత శక్తివంతమైన రోజులుగా భావించవచ్చు. మీ జీవితంలో రాబోయే గోల్డెన్ టైం ఈ రోజు నుంచి అధికారికంగా ప్రారంభమవుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు. మీరు చాలా కాలంగా కంటున్నటువంటి కలలు నెరవేరటానికి ఇదే మొదటి అడుగుగా భావించండి. నూతన గృహం కొనుగోలు చేయాలి అనే ఆలోచన, సొంత వ్యాపారాలను ప్రారంభించాలి అనే సంకల్పం, లేదంటే విదేశీ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ రోజు దైవ అనుగ్రహం లభించే అవకాశం బలంగానే కనిపిస్తుంది. మీ శత్రువులు కూడా మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోయే పరిస్థితులు ఏర్పడతాయి. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఒక మహోజ్వలమైన మార్పుకు నాంది పలకబోతుంది. ఎన్నాళ్ళు మీ శ్రమకు తగిన గుర్తింపు రాకుండా బాధపడుతున్నటువంటి మీరు ఇక నుంచి మీ ప్రతిభను తగిన ఫలితాన్ని పొందటం మొదలు పెడతారు. ఆర్థికంగా మీ పరిస్థితి మెరుగుపడటమే కాకుండా సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా లభిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీకు రాజయోగ స్థాయి విజయాలను అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 4 రోజుల్లో మీరు కొన్ని విషయాలలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మీ కోపమే మీ మొదటి శత్రువు అని ఎప్పటికీ మర్చిపోవద్దు. ఈ రాశివారు తన గొప్ప బలం పట్టుదలైతే కొన్నిసార్లు మొండితనంగా మారి నష్టాలను కూడా తీసుకుని రావచ్చు. ముఖ్యంగా ఉద్యోగం మరియు వ్యాపారానికి సంబంధించిన విషయాలలో ఆవేశపూరితమైన నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. మీ వ్యక్తిగత విషయాలను ప్రతి ఒక్కరితో పంచుకోవటం అసలు మంచిది కాదు. ఈ సమయంలో మీ పైన అసూయతో ఉన్న కొంతమంది మిమ్మల్ని మానసికంగా బలహీనపరచడానికి ప్రయత్నించే అవకాశమైతే ఉంది. అందుకే మీ విజయ ప్రణాళిక, ఆర్థిక విషయాలు మరియు రాబోయే అవకాశాల గురించి ఎవరితోనూ పూర్తిగా చర్చించవద్దు. మీ మౌనమే మీకు ఒక గొప్ప ఆయుధంగా మారే అవకాశమైతే కనిపిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా చూస్తే తగినంత విశ్రాంతి తీసుకోవటం చాలా అవసరం. నిద్రలేమి, రక్తపోటు, నరాల బలహీనత మరియు జీర్ణ సంబంధిత సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా వీటిని ఎక్కువగా తీసుకోవటం మరియు సమయానికి ఆహారం తీసుకోవటం మంచిది. ఈ రాశి వారు ఈ 4 రోజులు దైవిక సంకేతాలను కూడా అనుభూతి పొందే అవకాశాలైతే ఉన్నాయి. మీరు చేసే పూజలు, ప్రార్థనల తర్వాత త్వరగానే ఫలిస్తాయి. ఇక పరమేశ్వరుడి అనుగ్రహం మీ పైన ప్రత్యేకంగా ఉండబోతుంది. ఈ సమయంలో నాగదేవత ఆరాధన,
సుబ్రహ్మణ్య స్వామి దర్శనం మరియు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించడం వలన అద్భుతమైనటువంటి మానసిక ప్రశాంతతో పాటు కార్యసిద్ధి కూడా లభిస్తుంది. ఈ రాశివారు మీరు ఎన్నాళ్ళు అనుభవించినటువంటి కష్టాలన్నీ మీ జీవితంలో రాబోయే మహత్తర విజయాలుగా చెల్లించిన మూల్యం మాత్రమే భగవంతుడు మీకు ఆలస్యం చేశాడేమో కానీ అన్యాయం మాత్రం అస్సలు చేయడు. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఒక నూతన అధ్యయనానికి స్వీకారం చుట్టబోతుంది. మీరు ముందు ధైర్యంగా అడుగువేయండి. దైవం మీ వెంటే ఉండి మీకు రావలసిన విజయం మీ నుంచి ఎంతో దూరంలో లేదండి. ఈ రాశి వారు ఈ సమయంలో గుర్తుంచుకోవాల్సినటువంటి అతి పెద్ద ముఖ్యమైనటువంటి విషయం, భగవంతుడు మీకు ఇవ్వబోతున్నది కేవలం ధనయోగం మాత్రమే కాదు, మీ జీవితానికి నూతనమైన గుర్తింపు కూడా ప్రసాదించబోతున్నాడనే చెప్పుకోవాలి. మీరెన్నాళ్ళు ఇతరుల కోసం బతికారు, ఇతరులను బాధలను మీవిగా భావించారు, మీ కష్టాలను మాత్రం మీలోనే దాచుకున్నారు, నిశ్శబ్దంగా పోరాడారు. కానీ ఇప్పుడు కాలమే మీకు అనుకూలంగా మారబోతుంది. ఇకపోతే మీ నమ్మకాన్ని కూడా భగవంతుడు ఒకసారి పరీక్షించబోతున్నాడు. మీ జీవితాల్లో కొంతమంది వ్యక్తులు అకస్మాత్తుగా తిరిగి రావచ్చు. ఒకప్పుడు మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోయిన వారు కావచ్చు. మీ విజయాన్ని చూసి మళ్ళీ మీతో స్నేహం చెయ్యాలి అని ప్రయత్నించేవారు కూడా కావచ్చు. వ్యాపారంలో భాగస్వామ్యం పేరుతో మిమ్మల్ని సంప్రదించే వ్యక్తులు కూడా కావచ్చు. ఈ రోజుల్లో ఎవరినైనా మీరు నమ్మే ముందు వారి మాటలను కాదు, వారి జీవితాన్ని కూడా గుర్తు చేసుకోండి. వారి గతాన్ని కూడా మీరొక్కసారి గుర్తు చేసుకోండి. ఈ రాశి వారు గొప్ప బలహీనత ఏమిటంటే, ఒకసారి క్షమించాలి అని నిర్ణయించుకుంటే మనస్ఫూర్తిగా క్షమించి మళ్ళీ అదే ప్రేమను వారి మీద చూపిస్తారు. ప్రతి ఒక్కరూ మీ మంచితనాన్ని, అర్హత కాదు అనే విషయాన్ని మాత్రం మీరు గుర్తుంచుకోరు. దైవం మీ జీవితంలో కొందరిని దూరం చేసింది, దానికి గొప్ప కారణం కూడా ఉంటుంది. అందుకే మిమ్మల్ని బాధపెట్టిన వ్యక్తులను కూడా మళ్ళీ మీ జీవితంలోనికి ఆహ్వానించే ముందు 100 సార్లు ఆలోచించండి. ముఖ్యంగా ఈ సమయంలో కొత్తగా పరిచయమయ్యే వ్యక్తులు మీ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. తక్కువ సమయంలో ఎక్కువ ధనం సంపాదిస్తాము అని ఆశలు చూపించేవారు, మీ ప్రేమని, మీ పేరును ఉపయోగించుకొని లాభపడాలి అని చూసే వ్యక్తులు, మీ ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకోవటానికి ప్రయత్నించే వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదనే చెప్పుకోవాలి. మీ జీవితంలో రాబోయే దైవికమైనటువంటి విజయాలను అందరికీ ముందుగానే చెప్పటం కూడా అస్సలు మంచిది కాదనే చెప్పుకోవాలి. మీ మౌనమే మీ విజయానికి మొదటి రహస్యం అని గుర్తుంచుకోండి. ఈ రాశి వారికి ఈ సమయంలో ఒక అద్భుతమైనటువంటి దైవిక రక్షణ కూడా లభించబోతుంది. ఇక మీకు తెలియకుండానే కొన్ని ప్రమాదాల నుంచి కూడా మీరు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు ఒక పని జరగలేదు అని మీరు బాధపడుతున్నటువంటి సందర్భాల్లో కూడా భవిష్యత్తులో అదే పని జరగకపోవటమే మీకెంత మేలు చేసిందో తెలిసిపోయి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. పరిస్థితులు ఎప్పుడూ కూడా ఒకలాగే ఉండవు. ప్రతి మూసుకుపోయిన తలుపు వెనక భగవంతుడు మీకోసం మరొక గొప్ప తలుపును సిద్ధంగా ఉంచాడు అని అర్థం చేసుకోండి. ఒక విషయం, విశేషమైనటువంటి విషయం, ఈ రోజుల్లో మీ అంతర్దృష్టి చెప్పే మాటలను నిర్లక్ష్యం చేయవద్దు. ఎవరైనా కలిసి వెంటనే వారి గురించి మీ మనసులో ఒక భావన కలిగితే దాన్ని గౌరవించండి. ఎందుకంటే వారు భగవంతుడు ప్రసాదించిన గొప్ప వరం. అంతర్జ్ఞానమే చాలాసార్లు మీ మనసు చెప్పినదే నిజమై ఉంటుంది. కాబట్టి మీ నిర్ణయాల విషయంలో ఇతరుల ఒత్తిడికి లొంగవద్దు. మీ ఆత్మ చెప్పే మాటను కూడా వినండి. ఈ సమయంలో మీ ఇంట్లో కొన్ని శుభ సంకేతాలు కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయి. పూజా సమయంలో దీపం ఎక్కువసేపు వెలగటం, శివుడు లేదంటే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి సంకేతాలు కనిపించటం, ఇక మనసుకు తెలియని ప్రశాంతత కలగటం, చాలా కాలంగా నిలిచిపోయిన పనులు అకస్మాత్తుగా పూర్తవటం వంటి సంఘటనలు మీ జీవితంలో మొదలవుతున్నటువంటి శుభ సంకేతాలుగా భావించండి. ఈ 4 రోజుల్లో ఈ విషయాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. మీ శత్రువులతో యుద్ధం చేయవలసినటువంటి అవసరం మీకు కలగలేదు. కాలమే వారికి సమాధానం చెబుతుంది. అంటే మీరు వారికి నేరుగా వెళ్లి యుద్ధం చేయవలసినటువంటి అవసరమే లేదు. మీ పని మీరు నిజాయితీగా చేసుకుంటూ ముందుకు వెళితే మిమ్మల్ని కిందకి లాగాలి అని ప్రయత్నించేవారు ఈ రోజు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. మీ కర్మ మీకు అండగా ఉన్నప్పుడు, మీ పైన పరమేశ్వరుడి కృప ఉన్నప్పుడు ఏ శక్తి కూడా మీ విజయాన్ని ఎక్కువ కాలం ఆపలేదు. పరిహారంగా ప్రతి మంగళవారం లేదంటే సోమవారం పరమశివుణ్ణి అభిషేకం చేయటం, నాగదేవతలకు పాలు కాకుండా పసుపు కుంకుమలతో నమస్కరించటం, అలాగే ఓం నమ శివాయ, అంతేకాదు ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమః అనే మంత్రాన్ని
108 సార్లు జపించటం వలన అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా పొందుతారు. వీలైతే ఎరుపు రంగు వస్త్రాలను దానం చేయటం, లేదంటే పేద విద్యార్థులకు పుస్తకాలను దానంగా ఇవ్వటం మీకు శుభ ఫలితాలను ఇస్తాయి. ఈ రాశివారు అస్సలు భయపడవద్దు. మీరు కోల్పోయింది మీరు పొందటమే కాదు, మీరు ఊహించని స్థాయిలో భగవంతుడు మీకు కొత్త అవకాశాలను ప్రసాదించబోతున్నాడనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఎన్నో మార్పులు జరగబోతున్నాయి. అచంచలమైన భక్తితో, దృఢమైన విశ్వాసంతో మీరు ముందుకు అడుగులు వేయండి. దైవబలం మీ వెంటే ఉంటుంది. ఈ రాశివారు ఈ వీడియోని కనుక చివరి వరకు చూస్తే ఓం నమః శివాయ అని కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.